ఈనాటి తల్లికి మంగళారతులు నాబార్డు నిధులతో 4వ తరగతి గదులను గ్రౌండ్ ఫ్లోర్ నందు నిర్మించి వచ్చే అలా 10 కొట్టాడు. ఫోన్ చేస్తున్నాడు. ఆయన కూడా ఈ ఇంటర్మీడియట్ పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టాలని కాన్సెప్ట్తోనే ఆయన కూడా ఆలోచించి పిల్లలు పుష్టిగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్. కొంతమంది పేదవాళ్ళు కూడా ఉదయం వస్తారో తెలియదు, మధ్యాహ్నం కూడా వస్తుండి పిల్లలు వీళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం వేయడం, పిల్లల్ని కూడా మనం ఆదుకున్నట్టు అవుతుంది. వాళ్ళు కూడా ఆరోగ్యంగా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే మన లోకేష్ బాబు కూడా పదే చెప్తూ ఉంటాడు, ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, క్వాలిటీలో బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, మంచి ప్రోత్సాహాలు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నుంచి వెంకటేశ్వర రావడం చాలా సంతోషం. ఇంకా కూడా ఇక్కడ ఉన్న సమస్యలు గతంలో మీరు అందరూ చూశారు. ఈ గ్రౌండ్ కూడా గతంలో పాట పాడుకొని అందరూ కూడా పంచుకోవాలని చూశారు. కానీ దురదృష్టం ఆ రోజు నేను ఎమ్మెల్యే కావడం మొట్టమొదటిగా మన దృష్టిలో రావడం వెంటనే ఆపాం. అప్పటికి 4-5 ప్లాట్లు ఆల్రెడీ టెండర్ కూడా వేసుకొని తీసుకున్నారు, ఒక 7-8 ప్లాట్లు. ఆ తర్వాత మనం ఆఫ్ చేసాం. ఇప్పుడు ఎవరైతే ఏ ప్లాట్లు ఉన్నాయో వాళ్ళకి ఒక సైడ్ ఇవ్వాలని కూడా కలెక్టర్ గారితో చెప్తున్నాం. ఒక పక్క చేసేస్తే ఒకటి తర్వాత గ్రౌండ్ని నీట్గా ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసేసి దాన్ని కట్టుదిట్టం చేయాలని, ఎందుకంటే రాబోయే తరాలకు కూడా పిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా టౌన్ దగ్గరలో ఉంది, ఏం చేసుకోవాలన్నా కానీ గ్రౌండ్గా ఉంటుంది. అందుకని దీన్ని కాపాడాలి, దీనికి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఇంకా కాపాడాలని చెప్పాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ రావడం చాలా సంతోషం. రోడ్డు అడుగుతున్నారు సార్, సిమెంట్ రోడ్డు కొంచెం అది కూడా ఇస్తాను దృష్టిలో పెట్టుకొని అదృష్టం. మన కలెక్టర్ ఉత్సాహంగా హ్యాపీగా మనం ఏమడిగినా కానీ లేదనకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ 3 మండలాలను కూడా ఇట్లా తిరుపతి తీసుకోవాలనే ఉద్దేశం కూడా ఉంది. సార్ దృష్టిలో పెట్టి ప్రయత్నం చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మనం ఈ పథకాన్ని ఈరోజు ప్రారంభించాము. దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గౌరవ వెంకటగిరి శాసనసభ్యులు గారితో పాటు ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పిల్లలందరితో కలిసి భోంచేసి
రుచి ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేయటం జరిగింది. క్వాలిటీ చాలా బాగుంది. ఇదే క్వాలిటీని ప్రతిరోజు మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు వాళ్ళ శరీర అవసరాల మేరకు ఏదైతే పోషకాలు ఇవన్నీ కావాలో, బ్యాలెన్స్ డైట్ ఉండాలో దానికి మేరకు మనకి ప్రభుత్వం కూడా ఈ మెనూని ప్రత్యేకమైనటువంటి మెనూని ప్రతిరోజు డిఫరెంట్ మెనూని కూడా మనకి అందుబాటులో ఉంచుంది. దాని మేరకే ప్రతిరోజు కూడా మెనూ మేరకే మనము మధ్యాహ్న భోజనాన్ని కూడా అందిస్తాం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే చాలామంది పిల్లలతో మాట్లాడిన తర్వాత చాలా కుటుంబాల్లో ఇక్కడ పేద ప్రజలందరూ కూడా ఉదయం 4:30కి లేచి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి రోజు క్యారేజ్ తయారు చేయాల్సిన పరిస్థితి, వాళ్ళు స్కూల్కి రావాలి, కాలేజీకి రావాలంటే. ఇలాంటిది కష్టాన్ని నుంచి ఎంతోమంది ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఉపశమనం కల్పించి, వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలకు కూడా ఉపశమనం కల్పించి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా దీన్ని మంచిగా వాడుకొని వాళ్ళ ఆరోగ్యాలు పెంపొందించుకొని బాగా చదువుకుంటారని ఈరోజు అందరి పిల్లలకు కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో పనిగా చాలామంది ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మనకు డ్రగ్స్ బారిన పడుతున్నారు.